నమస్తే. నేషనల్ హైవే నెంబర్ 167N మహబూబ్నగర్ చించోలి సెక్షన్ సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ రిలేటెడ్ నోటిఫికేషన్ అనేది ఈరోజు పబ్లిష్ చేయబడింది. ఈ నోటిఫికేషన్ థంబ్నెయిల్లో చూపించబడినట్లుగా ఇది 3G టైప్ ఆఫ్ నోటిఫికేషన్. అయితే ఇది 3G టైప్ ఆఫ్ నోటిఫికేషన్గా ఉన్నప్పటికీ ఇది 3G కంటే కూడా ఎక్కువగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అంటే 3E టైప్ ఆఫ్ నోటిఫికేషన్గా కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. దీనికి గల కారణం ఏమిటంటే ఈ సెక్షన్కి సంబంధించినటువంటి ఈ సర్వే నెంబర్లు ఏవైతే మెన్షన్ చేయబడ్డాయో వాటికి సంబంధించినటువంటి 3G నోటిఫికేషన్ అనేది గతంలో వెలువడింది. అది వారు ఇచ్చినటువంటి టైం ఒక 60 రోజుల సమయం ఏదైతే ఉందో 2 నెలల టైం కూడా ఆగస్టు మంత్తో ఎండ్ అయిపోయింది. అయినప్పటికీ ఇంకా చాలామంది నుంచి రెస్పాన్స్ రాలేదు అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వబడింది. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. ఇది ప్రజెంట్ మనకు కనిపిస్తున్నటువంటి రూట్ మ్యాప్. ఇది మహబూబ్ నగర్ నుంచి కర్ణాటక స్టేట్లో ఉన్నటువంటి చించోలి ఏరియాకు సంబంధించినటువంటి ఈ హైవే, ఈ వైడనింగ్కి సంబంధించినటువంటిది. ఇది ప్రధానంగా మహబూబ్ నగర్ ప్రెమిసిస్లో ఉన్నటువంటి ఏరియాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ పబ్లిష్ చేయబడింది. ఈ నోటిఫికేషన్ వివరాలు ఏ విధంగా ఉన్నాయని చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ 3G టైప్ ఆఫ్ నోటిఫికేషన్. అయితే ఇది నేను ఇంతకుముందు చెప్పినట్లుగా 3G టైప్ ఆఫ్ నోటిఫికేషన్ అంటే నష్టపరిహారాన్ని పేమెంట్ చేయడానికి సంబంధించి ఎవరెవరు అనే వివరాలు తీసుకోవటం కాదు. ఇది డైరెక్ట్గా ఎవరికి ఎంత అమౌంట్ వస్తోంది అనేటువంటి దాన్ని సర్వే నెంబర్లను మెన్షన్ చేస్తూ ఈ నోటిఫికేషన్ అనేటువంటిది పబ్లిష్ చేయబడింది. దీంతోపాటు చివరిగా ఆ నోటిఫికేషన్లోనే మెన్షన్ చేసిన ఇంకొక అంశం ఏమిటంటే సరైనటువంటి టైం లోపల రెస్పాండ్ కాకపోతే మాత్రం ఇది 3E టైప్ ఆఫ్ నోటిఫికేషన్గా తీసుకోవాల్సి వచ్చేందుకు అవకాశం ఉంది. అంటే బలవంతంగానైనా ప్రభుత్వం తీసుకునే భూమిని స్వాధీనం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది, పోలీస్ ఫోర్స్ని యూజ్ చేస్తూ అంటూ ఒక కాన్సెప్ట్ని మెన్షన్ చేయడం జరిగింది. దీంతోపాటు ఇంకొక అంశం ఏమిటంటే దీనికి గల కారణం కూడా ఇచ్చినటువంటి అంశము, కొంతమంది తమకు సంబంధించినటువంటి భూమికి సంబంధించిన వివరాలు ఇవ్వలేదు. కాబట్టి ఆ వివరాలు ఇవ్వనటువంటి సర్వే నెంబర్లకు సంబంధించినటువంటి వారు ఆ యజమానులు ఎవరో తెలియదు కాబట్టి, కానీ వారికి వచ్చేటువంటి అమౌంట్ అయితే ఇంత ఉంది అని చెప్తూ తెలియనటువంటి భూ యజమాని పేరు కేవలం తెలియదు అంటూ మామూలుగా మెన్షన్ చేస్తూ సర్వే నెంబర్లను మెన్షన్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ 3G టైప్ ఆఫ్ నేషనల్ హైవే నెంబర్ 167N ఇది. దీని లెంత్గా వాళ్ళు మెన్షన్ చేసింది 0 to 60.255 కిలోమీటర్స్. అంటే ఇక్కడ 0 అంటే మహబూబ్ నగర్ ప్రాంతం నుంచి సుమారుగా తెలంగాణ బోర్డర్ వరకు ఉన్నటువంటి లెంత్ ఇది 60.255. ఇంతవరకు లెంత్తో ఉన్నటువంటి ఈ సెక్షన్ సంబంధించిన దాంట్లో ఈ మహబూబ్ నగర్ చించోలి సెక్షన్లో 124 సీరియల్ నెంబర్లతో ఉన్నటువంటి అదే విధంగా సర్వే నెంబర్లు కూడా అనుకోండి. ఇవి ఎస్పెషల్లీ మహబూబ్ నగర్ టౌన్కి సంబంధించినటువంటి వాళ్లకు, అలాగే అమిస్తాన్పూర్కి సంబంధించినటువంటిది, ఇది భూత్పూర్ మండలంలో ఉన్నటువంటి అమిస్తాన్పూర్కి సంబంధించినటువంటి వాళ్లకు, మహబూబ్ నగర్ మండలంలో ఉన్నటువంటి పాలకొండ ప్రాంతానికి సంబంధించినటువంటి విలేజ్ ఏరియాకు సంబంధించిన ఈ సర్వే నెంబర్లను మెన్షన్ చేయడం జరిగింది. అయితే నేను దీన్ని చెప్తున్నటువంటి అంశం ఇది ఈరోజు అంటే 23 నవంబర్ 2024 నాటి ప్రముఖ తెలుగు న్యూస్ పేపర్ డైలీ వెలుగు దినపత్రికలో అది కూడా నేను తెలంగాణ మెయిన్ ఎడిషన్లో చూశాను ఆన్లైన్లో. దానిలో ఇది పేజ్ నెంబర్ 3లో పబ్లిష్ చేయబడింది. అయితే ఆ నోటిఫికేషన్ అనేటువంటిది షేరింగ్కి కానీ తర్వాత దాన్ని డౌన్లోడ్ చేయడానికి కానీ అవకాశాలు ఇవ్వకున్న కారణంగా, కాపీరైట్ ఉన్న కారణంగా నేను దాన్ని మీకు డిస్ప్లే చేయలేకపోతున్నాను. బట్ దానికి సంబంధించినటువంటి URL లింక్ని మాత్రం నేను మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. నేను మరలా చెప్తున్నాను, ఇది ఈరోజు అంటే 23 అన్నట్టున్నాను, 24 నవంబర్ 2024 నాటి న్యూస్ పేపర్. అది వెలుగు తెలుగు దినపత్రిక, న్యూస్ పేపర్ పేరు వెలుగు. ఈ వెలుగు న్యూస్ పేపర్లో పేజ్ నెంబర్ 3లో ఇది పబ్లిష్ చేయబడింది. ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. దీన్ని కాపీ పేస్ట్ చేయడం ద్వారా కూడా మీకు స్మార్ట్ గ్యాడ్గెట్స్లో ఆ న్యూస్ పేపర్ వస్తుంది. పేజ్ నెంబర్ 3లో లెఫ్ట్ సైడ్లో డౌన్వర్డ్లో ఉంది. అది జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఈరోజు హార్డ్ కాపీ దొరికితే వెల్ అండ్ గుడ్, లేనట్లయితే ఈ లింక్ ద్వారా కూడా మీకు ఇన్ఫర్మేషన్ చూసుకునేందుకు అవకాశం ఉంటుంది. బట్ ఏది ఏమైనా ఇది చాలా చాలా అర్జెంట్ అయినటువంటి వివరం. కాబట్టి ఈ 124 మంది సర్వే నెంబర్లు ఏవైతే మెన్షన్ చేయబడ్డాయో
సీరియల్ నెంబర్లలో మహబూబ్ నగర్ సిటీ ప్లస్ తర్వాత పాల్కొండ విలేజ్ ఏరియా, అమిస్తాన్పూర్ ప్రాంతాలకు సంబంధించినటువంటి వారు, ఈ రూట్కి రిలేటెడ్గా ఉన్నటువంటి వారు తప్పనిసరిగా తమ డీటెయిల్స్ని అట్ ద అర్లియస్ట్ సాధ్యమైనంత త్వరలో భూసేకరణ అధికారిగా వ్యవహరించినటువంటి ప్రాధికారి వారికి తమ డీటెయిల్స్ ఇవ్వవలసి ఉంటుంది. లేనట్టయితే ఆ ల్యాండ్ని గవర్నమెంట్ తీసేసుకుంటుంది. కంపెన్సేషన్ పేఅవుట్ అనేటువంటిది మళ్ళీ పొందడం కొంత డిలే అవుతుంది. అందువల్ల ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ని తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.